హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ యూట్యూబ్లో కొన్ని థంబ్నెయిల్స్ అనేది చూస్తూ ఉన్నప్పుడు అది సాధ్యమేనా అని కూడా డౌట్ అనేది కూడా వస్తుంది. అదేంటంటే ఒక 40,000తో ఒక 10 క్రోర్స్ కార్పస్ అనేది కూడా బిల్డ్ చేయొచ్చు అని కూడా నేను ఒక చోట విన్నాను. అది ఎంతవరకు పాసిబిలిటీ, అందులో ఎంతవరకు నిజం ఉంది, అది నిజమేనా కాదా, ఇలాంటి వాటి డౌట్స్ నాకైతే వచ్చాయి, మీకు కూడా వచ్చే ఉంటాయి కొంతమందికి చూసిన వాళ్ళకి. మరి ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఏంటంటే ఒక 40,000తో 10 క్రోర్స్ ఒక కార్పస్ని మనం బిల్డ్ చేసుకునే అవకాశాలు ఉంటుందా? అది నిజమేనా? పాసిబుల్ అవుతుందా అసలు? అంటే థియరిటికల్గా ఎస్ అండి, ప్రాక్టికల్గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే. సో అది ఏంది అనేది 1 by 1 నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. అంటే ఈ ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్గా ఆ థియరీని మాత్రం రియాలిటీ చేసుకోవచ్చు మనము. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లాంగ్ డ్యూరేషన్ ఎస్ఐపిసివి 20-25 ఇయర్స్ ఎస్ఐపిస్ అనేది అంత ఈజీ కాదు. థియరిటికల్గా చెప్పొచ్చు మనం 15 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ అని చెప్పొచ్చు, కానీ చాలా తక్కువ మంది, అంటే ఇప్పుడు ఒక 100% ఆఫ్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఓన్లీ 10% మాత్రమే అంత లాంగ్ డ్యూరేషన్ వరకు కంటిన్యూ అవుతారు. ఇన్ బిట్వీన్ అందరూ వదిలిపెట్టేస్తారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లంతో మనము ఆగిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంటాయి. మీకు ఇండస్ట్రీ యావరేజ్ అంటే మనకు యాంఫీ వాళ్ళు రిలీజ్ చేస్తారండి, డేటా రిలీజ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొత్తగా ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ఆపేస్తున్నారు. ఓకే. సో ఈ డేటా అనేది రెగ్యులర్గా వస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు నవంబర్ 2024లో పీక్స్ అనమాట, సెకండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎస్ఐపి డ్రాప్ అవుట్ అనమాట. ఓ. సో అంటే ఎస్ఐపిస్ అందరు స్టార్ట్ చేస్తున్నారు. మన వీడియోస్ చూడడం వల్లనో, రెగ్యులర్గా ఇంటర్నెట్లో ఉండే ఆర్టికల్స్ చదవడం వల్లనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఈ ఇన్ఫర్మేషన్ వల్లనో ఎస్ఐపిస్ అందరు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఎన్ని రోజులు కన్సిస్టెంట్గా కంటిన్యూ చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. 6 months చేసి 1 year చేసి ఆపేసే వాళ్ళు చాలామంది ఎక్కువ. సో అక్కడ మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ మనం ఎంత స్ట్రాంగ్గా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు 40,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు అంటే అతనికి ఈ 40,000 ఇంతవరకు ఆ ఇంపాక్ట్ అనేది అతని ఫినాన్షియల్ ప్లానింగ్లో ఎక్కడ ఉండొద్దు. సో ఇప్పుడు అంతా అయిపోయినాక ఒక సేవింగ్స్ ఒక 60,000 80,000 సేవింగ్స్ చేయగలుగుతున్నాడు అంటే దానిలోకి వెళ్ళి 40,000 అతను ఈజీగా కంఫర్టబుల్గా తీసి పెట్టగలుగుతాడు. లేదు నాకు వచ్చేదే ఒక 60,000, దాంట్లో ఖర్చులన్నీ వెళ్ళిపోయి 40,000 డెఫినెట్గా ఎస్ఐపి చేసి నేను 10 crores తీసుకుంటానంటే నెక్స్ట్ ఇంపాసిబుల్, అది చేయలేరు వాళ్ళు. 40,000 అంత పెద్ద పెద్ద అమౌంట్లు లేకపోయినా మీకు వచ్చే ఇన్కంలో స్టార్ట్ విత్ 10%, గ్రాడ్యువల్గా పెంచుకుంటే 30% 40% వరకు వెళ్ళండి మీకు వచ్చే ఇన్కమ్ నుంచి. సో అట్లా గ్రాడ్యువల్గా చేసుకుంటే మీకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఏదో చూసేసి మనం క్యాలిక్యులేషన్ చేసేసుకొని 40,000 చేసేస్తాను 10 crores తీసుకుంటాను అంటే అది కాదు, డెఫినెట్గా కాదు, అది ఫేక్ అనుకోవచ్చు ఆ టైంలో. ఓకే. అంటే రియలిస్టిక్ కాదు అది. ఎప్పుడు రియలిస్టిక్ అవుతుంది అంటే మీ ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా దానికి సపోర్ట్ చేయాలి. మీ ఎస్ఐపికి మీ ఫినాన్షియల్ ప్లానింగ్కి సపోర్ట్ చేయాలన్నమాట. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు మీకు లాంగ్ రన్లో డెఫినెట్గా అది సస్టైన్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 40,000 ఈరోజు మనకు పెద్ద ఇంపాక్టే. ఈవెన్ 1 lakh ఎర్న్ చేసే వాళ్ళకు కూడా 40,000 ఎస్ఐపి ఇస్ అ బిగ్ నెంబర్. ఎందుకంటే 40% ఆఫ్ హిస్ కంప్లీట్ ఎర్నింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ఓన్లీ ఎస్ఐపి. ఇది పెద్ద ఇంపాక్టే. కానీ డౌన్ ద లైన్ ఒక 5 years 10 years తర్వాత 40,000 విల్ బి వెరీ మినిమం ఇంపాక్ట్ అనమాట అతని ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా. అంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఆ టైం కల్లా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 40,000 ఉన్నది 10 years తర్వాత నియర్ టు 10,000 అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 times తగ్గించుకున్నా కూడా 10,000 అవుతుంది. 10 to 20,000 వేసుకోవచ్చు మనం. సో 20,000 అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఈరోజు 1 lakh ఉన్నది 10 years తర్వాత అతను 1 lakh ఉండదు శాలరీ, అప్పుడు 2.5 కన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ డబుల్ అవుతుంది. డబుల్ కాకపోయినా 2.5 అట్లా అనుకున్నా కూడా సో ఆ ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అతనికి. సో బెటర్ టు స్టార్ట్ విత్ స్మాల్. మీకు హ్యాబిట్ ఫామ్ అవుతుంది. హ్యాబిట్ ఫామ్ అయిపోయినాక మీకు ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, బడ్జెటింగ్ అంతా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, డెట్స్ లేకుండా ఈఎంఐస్ లేకుండా మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకుంటే అప్పుడు మీకు 40,000 ఎస్ఐపి అనేది సస్టైన్ అవుతుంది. 25 years వరకు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఉండగలుగుతారు. అప్పుడు 25 years తర్వాత అప్పుడు 10 crore అనేది వస్తుంది. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ కేసు చెప్తాను నేను. 40,000తో చేస్తారు, చాలామంది చేస్తారు, అగ్రెసివ్ ఉండే ఇన్వెస్టర్స్ చేస్తారు, అండ్ ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా చేస్తారనమాట. అంటే పర్ మంత్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఒక 2 lakhs 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళు 40,000 కంఫర్టబుల్గా చేస్తారు. కానీ ఎప్పుడైతే 1 year క్రాస్ అయిందో అప్పుడు వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
అంటే అక్కడ అరే పెద్ద అమౌంట్ కదా అని చెప్పేసి కొంచెం గ్రీడ్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1 CR అయిన తర్వాత ఇదే దీని మాక్సిమం పొటెన్షియల్. ఇంతకన్నా ఎక్కువ దీనిలో ఎక్స్పెక్ట్ చేయలేం. లేదు మార్కెట్ ఎక్కడన్నా బుల్ రన్ వచ్చింది అనుకోండి, పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ 40% 50% కూడా కనిపిస్తాయి ఒక్కొక్కసారి పోర్ట్ఫోలియోలో. అప్పుడు ఇదే మాక్సిమం పొటెన్షియల్, దీన్ని మొత్తం మనం విత్డ్రాల్ చేసేయాలి. విత్డ్రాల్ చేసేసి మనం వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనేసి దాన్ని లిక్విడేట్ చేసేస్తారు. సో మనకి ఎంత డంబుగా ఉంటే అంత బెటర్ అండి దీంట్లో లాంగ్ రన్లో. ఓకే. అంటే దాన్ని మర్చిపోవాలన్నమాట, దాన్ని లిటరల్గా మర్చిపోవాలి. రీబ్యాలెన్సింగ్ అదంతా మీ అడ్వైజర్ చూసుకుంటాడు, దట్స్ ద సెకండ్ థింగ్. కానీ మీరు యాజ్ అన్ ఇన్వెస్టర్ దాన్ని మీరు ఏం చేయకుండా ఉండడమే విల్ బి ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అనేది మనము ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నప్పుడు 1 crore రీచ్ అయినప్పుడు మీరు అన్నట్టు విత్డ్రాల్ అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ చేయకుండా ఉంటే ఏమవుతుంది? కాంపౌండింగ్ తొందరగా అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే 1 crore కాస్త మనము తొందరగానే దాని గ్రాఫ్ అనేది కూడా పెద్దగా చూసుకోవచ్చు. ఇప్పుడు 1 lakh మీద 10% ఎంత అండి మనకి? 10,000. 1 crore మీద 10% ఎంత? 10 lakhs. సో 10 lakhs 1 crore మీద కాంపౌండింగ్ 10 lakhs అయితే మనకి ఎంత ఫాస్ట్గా మనకు కాంపౌండింగ్ అవుతుంటుంది. సో అందుకే మనకు ఫస్ట్ 1 crore అనేది చాలా ఇంపార్టెంట్. 1 crore వచ్చిన తర్వాత ఇంకా మనం ఎస్ఐపిస్ ఇంకా కంటిన్యూ చేయగలిగినామంటే చాలా ఫాస్ట్గా మనకి కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లు, ఎవరైతే ఒక పర్సన్ 50,000 ఎస్ఐపి చేశాడు, ఫర్ ద పీరియడ్ ఆఫ్ 25 years చేశాడు అనుకుందాం. ఫస్ట్ 1 crore అతనికి 9 years టైం పడుతుంది, కానీ లాస్ట్ 1 crore 9 months పడుతుంది టైం. అవును. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుసు. ఎందుకు అంటే ఫస్ట్ 1 CR చేసేటప్పుడు అతనికి 0 నుంచి క్యాపిటల్ స్టార్ట్ చేస్తాడు, కానీ నెక్స్ట్ 1 crore ఫస్ట్ 1 crore కాంపౌండింగ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. సో అప్పుడు 9 years కాస్త 7-8 years అవుతుంది. అట్లాగా దాని తర్వాత 5-6 years అవుతుంది. అట్లా గ్రాడ్యువల్గా టైం డిక్రీజ్ అవుతుంటుంది. అట్లాగా లాస్ట్ 1 crore 10 crore కార్పస్లో లాస్ట్ 1 crore ఉంటుంది కదా, దానికి జస్ట్ 9 months పడుతుంది. సో కాంపౌండింగ్ అనేది అంత స్పీడ్గా అవుతుంది. అంత స్పీడ్గా కావాలంటే మనం చేయనియాలి దాన్ని ఫస్ట్ థింగ్. సో బిహేవియరల్ మేనేజ్మెంట్ దాంట్లో బిహేవియర్ ఫైనాన్స్ ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఎంత ఈజీగా దాన్ని వదిలిపెట్టేసి దాన్ని ఎంత గ్రాడ్యువల్గా మనం రీబ్యాలెన్సింగ్ అంత అడ్వైజర్ చూసుకొని మనం చేసేది కన్సిస్టెంట్గా చేసుకుంటే స్టెప్ అప్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు చేస్తున్నది కంటిన్యూస్గా చేస్తే అదే పెద్ద కార్పస్ అయిపోతుంది. ఓకే. డెఫినెట్గా 40,000తో 1 CR ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్, బట్ ఈ థింగ్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి. సో 40,000 తోటి 10 crores అనేది ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజీగా పాసిబుల్. ఓకే. 40,000 ఎస్ఐపితో 10 crores అనేది ఈజీగా పాసిబుల్, కానీ ఈ థింగ్స్ అన్ని కన్సిడర్ చేయాలి. ఓకే. అండ్ ఇంకో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వెరీ హై ఉంటాయి. ఒక అతను కాల్ చేసి, సార్ ఈజీగా 20-25% CAGR ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా మ్యూచువల్ ఫండ్లో అనేసి అంటారు. ఎందుకు మీరు అట్లా అడుగుతున్నారు అని అంటే, సార్ లాస్ట్ 3-4 years చూస్తున్నాను అన్నీ 30% 25% ఇస్తున్నాయి కదా, లాంగ్ రన్లో కూడా నేను 20% క్యాలిక్యులేషన్ తీసుకొని ఎస్ఐపిస్ చేసుకుంటాను అని అంటే డెఫినెట్గా వాళ్ళు వితిన్ 1-2 years వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు ఎస్ఐపిస్. అంటే అలాంటి టైంలలో మనము యావరేజ్గా పెట్టుకుని వెళ్తేనే బెటర్. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే చెప్తానండి, లాంగ్ రన్లో ప్లాన్ చేస్తున్నారంటే డెఫినెట్గా మీకు 15% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 12-15% మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్. ఫండ్ ఎంత ఇవ్వండి, ఫండ్ ఎంత ఇస్తే దట్ విల్ బి వీఆర్ ద లక్కీయెస్ట్ అనుకోవాలి, మార్కెట్ మనకి ఇచ్చింది అనుకోవాలి అంతే. కానీ మన ప్లానింగ్ మాత్రం 12-15% మధ్యలోనే ఉండాలి. 15% కంటే అబోవ్ పెట్టుకుంటున్నారు అంటే అన్రియలిస్టిక్ అనే చెప్పొచ్చు. ఓకే. మన ఫండ్ సెలెక్షన్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఫండ్ సెలెక్షన్ 30% ఉండొచ్చు, 40% ఉండొచ్చు, కానీ మనం ప్లానింగ్ మాత్రం 12-15% మాత్రమే ఉండాలి. చాలామంది వేరే వీడియోస్లో కానీ వేరే వాటిలలో కూడా వాళ్ళు డైరెక్ట్గా 20% 25% వేసుకోండి ఇన్ని క్రోర్స్లో వస్తుంది అని చెప్తారు. అంత పర్సంటేజ్ వేసుకుంటే మీరు అన్ని రోజులు ఎస్ఐపీలు చేయలేరు మీరు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంత పర్సంటేజ్ ఉండదు. CAGR అంటే ఆన్ అన్ యావరేజ్గా మీకు 15% రావడం, ఎవ్రీ ఇయర్ 50% రావడం కాదు. ఓకే. సో ఒక ఇయర్ 20% వస్తుంది, ఒక ఇయర్ 10% వస్తుంది. 25% వచ్చినప్పుడు ఎవరు ఏం పట్టించుకోరు, కానీ 10% వచ్చినప్పుడు స్టాప్ చేసేస్తారు ఎస్ఐపిస్. సో ఈ థింగ్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి. అండ్ లాస్ట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారు అంటే, మార్కెట్ని టైం చేస్తాము మేము అనేసి అనుకుంటారు. అంటే మార్కెట్ ఎప్పుడైతే హై ఉందో మేము ఇన్వెస్ట్మెంట్ చేయము, మార్కెట్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనేసి అంటారు. రెగ్యులర్గా వచ్చే క్వైరీ అండి ఇది నాకైతే క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి, సరే ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, మార్కెట్ ఎక్కువ ఉంటే మేమేమి ఇన్వెస్ట్ చేయము, మార్కెట్ డౌన్ ఉంటే చెప్పండి మేము ఇన్వెస్ట్ చేస్తాం, వితిన్ 6 months 1 year మేము ప్రాఫిట్ తీసుకుంటాము అనేసి అని. మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి. కొన్ని ప్రొవర్బ్స్ కూడా ఉన్నాయి, ఉమెన్ని
స్టాక్ మార్కెట్ని ఎవరు అంచనా వేయలేరు. అంచనా లేరా? సో అట్లా మార్కెట్ ఇది లో ఉందని మీరు అనుకుండవచ్చు, ఇంతకన్నా ఇంకా ఎక్కువ లో కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇది హై అనుకుండవచ్చు మీరు, ఇంతకన్నా ఎక్కువ హై పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మార్కెట్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయొద్దు మనం. మన ప్లానింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. Yeah. ఎంత టెన్యూర్కి వెళ్తున్నాము, ఎంత డ్యూరేషన్లో ఉంటాము, ఎంత సేఫేస్ చేసుకుంటున్నాం, లేకపోతే ఎంత లంసం చేస్తున్నాం అని మన ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. దాని ప్లస్ 1 year ప్లస్ 2 years వేసుకుంటే ఇంకా సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే. కానీ ఈ మార్కెట్ తక్కువ ఉన్నప్పుడే నేను ఇన్వెస్ట్ చేస్తాను, మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను అంటే యూ విల్ మిస్ అవుట్ ది టైమ్ ఆపర్చునిటీ. మనం కాంపౌండింగ్లో ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ కంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు కోల్పోతే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మీరు ఎంత పెంచినా కూడా మీకు అక్కడ లాభం ఉండదు అనమాట. సో ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. సో 40,000 నుంచి 10 CR ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ అనమాట. ఇట్స్ రియలీ హైలీ పాసిబుల్. ఓన్లీ థింగ్ ఈ థింగ్స్ మీరు ఈ కేటగిరీలో మీరు ఉండొద్దు అంతే. ఓకే. డెఫినెట్గా ఇట్స్ పాసిబుల్ అండి. నైస్ సార్. తనకైతే ఒక 40,000తో మనము 10 crores కార్పస్ అనేది కూడా పెట్టుకోవచ్చు, చేయొచ్చు అనేది కూడా ఎస్, ట్రూ అని కూడా వివరించారు. యా, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. గైస్, మరైతే ఈ యొక్క వీడియో ద్వారా కూడా మీకు ఇంకా బోల్డ్ అని డౌట్స్ ఏదైనా వచ్చాయంటే వెబినార్ త్రూ కూడా మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి కూడా విజయ్ గారు ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ కానీ డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కూడా మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.